మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కదా లివర్ కింద. కాఫీ పాలతో తాగితే మంచిది కాదు. బ్లాక్ కాఫీ 2 cups every day. 2 cups every day is very good for fatty liver. అదే విధంగా టు టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ, అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని తాగితే దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట. అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు. గ్రీన్ టీ కొంతవరకు మంచిదే. ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్. వేరే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు. చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్, హార్ట్ కి మంచిది అంటారు. రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది. ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు. నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ హావ్ టు డ్రింక్ 5 liters ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే. 5 liters అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది మాట. ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే 5 liters. దాని వల్ల యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ as tablet. You can buy the tablet and take 5 liters. ఒక ఎగ్జాంపుల్, ఒక రీజన్ వచ్చేసింది మాట రెడ్ వైన్. సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో. అవునవును, ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగివిటీ పెరుగుతుందంట అది అంటారు, కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు. నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. అది ఇస్ మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్లోర్ అంటారండి, అలాగమాట. సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫ్రక్టోస్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, మైదా, వీటన్నిటి డిబేట్ జరుగుతుంది కదా. ఇవన్నీ డిబేట్ ఏం లేదు, దే ఆర్ ఆల్ కాజింగ్. ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే 2 types ఆఫ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది. ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. బట్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము. సెకండ్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూజ్ చేస్తాము. కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్. థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సఫోలా ఆయిల్ కూడా మంచిదే, కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఈ ఆయిల్స్ లో మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి, పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తే మంచిది. సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు. సో అది డెఫినెట్, అది కూడా డెఫినెట్. సో మన కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసి, అంటే 1 month రైస్ బ్రాన్, 1 month సన్ఫ్లవర్, అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి ఆయిల్స్. అది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్లీ బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా. ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి, ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీకి. ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది, అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్. ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు, ఆ 1 month సేమ్ ఆయిల్ ఉంటుంది. దట్ ఆయిల్ ఇస్ టోటలీ డేంజరస్, బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి. ఎయిర్ ఫ్రైయర్ సార్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ అంటారా? ఎయిర్ ఫ్రైయర్ డెఫినెట్ గా. ఇప్పుడు వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్. అది ఎయిర్ ఫ్రైయర్ లో కూడా స్మోక్డ్ ఇది వస్తుంది అనమాట. అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా, ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ఒక ప్లాస్టిక్స్ యూజ్ చేస్తారు. అది కూడా మంచిది కాదు. ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట. మనం తిన్నప్పుడు మనకి తెలియదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. అవునా సార్? మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది. సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది, దాన్ని ఓవెన్ లో పెడతారు, తింటారు. దట్ కాజెస్ మైక్రోప్లాస్టిక్స్ అండ్ కాజెస్ దట్ ఇస్ సంథింగ్ నోబడీ. నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం కానీ ఫ్యాటీ లివర్ వస్తుందని ఎవరికి తెలియదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లం. సెకండ్, ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సాయంకాలం బయటకు వెళ్ళారు, ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు, రూమ్ లో కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తుంటారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ బయటకు, ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ 2 ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చెడిపోతుంది. అంతే. సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్, చాలా డేంజరస్ లివర్ కి. అది కూడా దట్ కెన్ కాజ్, ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కానీ చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఇలాగా డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్, ఫ్రక్టోస్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్. హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి. అలాగే మనకి అవకాడో చాలా మంచిది అంటున్నారు. అవకాడో మంచిది. అవకాడోలో ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి, ఫిష్ లో ఉన్న ఆయిల్ omega 3 ఉంటుంది. omega 3 మంచిది. ఇన్ఫాక్ట్ omega, ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్స్, ఐ సజెస్ట్ omega 3 క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ కూడా మంచిది. దే ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్. అవి ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ. సో లాజికలీ సార్, ఘీ అయితే ఘీ అండ్ బటర్ నాట్ రికమెండెడ్. ఘీ అండ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో ఘీ ఇస్ ఓకే, బట్ నాట్ అబౌవ్ సే మోర్ దెన్ 1 teaspoon. టేబుల్ స్పూన్ కూడా, టీ స్పూన్ ఇస్ నాట్
అది సరిపోదు, దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్ డైట్, ఫ్యాటీ లివర్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారండి? ఫ్యాటీ లివర్ డెఫినెట్ గా వెజిటేరియన్ డైట్ ఇస్ సుపీరియర్ ఫ్యాటీ లివర్ కి. బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లో ఇఫ్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ఇడ్లీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటీ లివర్ వెరీ ఫాస్ట్. అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్ రైస్ అనుకోండి, ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్, దట్ ఆల్సో ఇస్ హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. వెరస్ మిల్లెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి, అదే ఎగ్ అనుకోండి, దీస్ are less associated with fatty liver. To some extent chicken, but red meat again we know against it. So non-vegetarian manchidi kaadu, vegetarian manchidi kaadu. Depends on the item. ఇంకోటి ఎగ్ లో కూడా పీపుల్ కి రాంగ్ కాన్సెప్ట్. ఎగ్ వైట్ అయితే తింటున్నామండి, యోక్ అది తప్పదు. ఎందుకంటే ఎగ్ యోక్ లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అదే. వన్ ఇస్ కాల్డ్ కోలిన్ అనే సబ్స్టెన్స్. కోలిన్ అనేది ప్రివెంట్స్ ఫ్యాటీ లివర్. ఓహో, కోలిన్. సో దానికే అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది, తప్పుగా అంటే అప్ టు 4 eggs పర్వాలేదు. బియాండ్ 4 eggs అంటే ఎగ్ యోక్ తినకూడదు, అప్ టు 4 eggs తినొచ్చు ఒకటి. రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి. సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్. మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్. సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా. సో నేను అడ్వైజ్, ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ కి ఏమంటే కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ అని కాదు, ఎగ్ యోక్ కూడా కనీసం ఇఫ్ యూఆర్ ఈటింగ్ 2 eggs, 1 egg విత్ ఎగ్ యోక్ తినండి, 1 egg వితౌట్ ఎగ్ యోక్ తినండి. చాలా ఇంపార్టెంట్. ఒక యావరేజ్ 70 కిలోల వ్యక్తి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ తినాలి. కరెక్ట్. అంటే మనకి దాదాపు 1 డజన్ ఎగ్స్ పర్ డే. అంటే ప్యూర్ గా ఎగ్స్ మాత్రం. అంటే ఎగ్ తోటి యూ గెట్ 10 grams అనుకోండి ఒక ఎగ్ తోటి ప్రోటీన్. సో 2 eggs తింటే 20 grams. 20 grams ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే. అదే విధంగా దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా బీన్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి, ఒక పీస్ ఆఫ్ ఫిష్ గానీ ఒక చికెన్ అనుకోండి, దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట. యోగర్ట్ కూడా చాలా మంచిది. పాలు మంచిది కాదు, యోగర్ట్ మంచిది. యోగర్ట్ ఆల్సో కంటైన్స్, ఇప్పుడు హై ప్రోటీన్ యోగర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎక్కువ ప్రోటీన్. గ్రీక్ యోగర్ట్ లాగా. ద ఓన్లీ థింగ్ ఇస్ మై అడ్వైజ్ ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు. అన్ని దాదాపు అంతే కదా సార్, ఇప్పుడు దొరికేవన్నీ ప్రాసెస్డ్ కాదు. అంటే దొరికేదంటే మీరు ప్రాసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పార్ట్లీ కుక్డ్ కానీ, లేదా మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ, అటువంటి ప్రాసెస్డ్. బట్ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా, ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి. అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్, దానిలో ఏదో కలుపుతున్నారు. అంటే యాక్చువల్లీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రాసెస్, మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్. తప్పది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం, ఇది కొన్నాం, ఎగ్స్ కొన్నాం, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ, వర్స్ట్ నూడిల్స్ దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్డ్ అంటాం. నౌ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అదే తింటారు మన అల్ట్రా. ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది, ఇంట్లో కుక్ చేసుకోరు. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే, ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా. It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number 1. Number 2, ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబయామ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయామ్ వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మైక్రోబయామ్, ఇంకో విషయం, మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ ద ఇంటెస్టైన్స్. బ్యాడ్ మైక్రోబయామ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాడ్ మైక్రోబయామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆ ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. దాని ఎఫెక్ట్ మనకేం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంటెస్టైన్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ స్మాల్ క్వాంటిటీ 10 ml వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లం. సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ గా అసలు ఐఎమ్ టోటలీ అగైన్స్. ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది. కుకీస్, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి, చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇంత అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికి చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. పిల్లల్లో 20-30%, 40% డెఫినెట్ చిల్డ్రన్ లో ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్. సొసైటీకి స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు నేను ఐఎమ్ మేకింగ్ ఎ ప్లీ, గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో అవేర్నెస్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్.
స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే. వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు. బట్ స్కూల్ క్యాంటీనే, స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటే ఇంకా అదేం చేస్తాం వాళ్ళు న్యాచురల్. సో దట్ ఈస్ రాంగ్. వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్ సరౌండింగ్స్ కంపల్సరీ. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మనకి ఎపిడమిక్ అయిపోతుంది. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బతినేసింది ఫర్ వేరియస్ రీజన్స్, బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల, దానివల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ 60 years 70 years లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రిస్టోర్ చేయాలి సార్? ఏం చేయాలి? అదే ఫస్ట్ ఏమో ఫుడ్, ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా. అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి, 3 B's అని ఉన్నాయమ్మా. బెర్రీస్ ఒకటి, వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి, బీట్రూట్ ఒకటి. 3 B's ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ తింటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిస్టోర్ హెల్త్. గ్రేట్ సార్. బ్లూబెర్రీ, బెర్రీస్, బ్రోకలీ, బీట్రూట్, 3 B's అంటాం. ఆ 3 B's ఆర్ వెరీ గుడ్. ఫుడ్ హ్యాబిట్స్ లో యోగట్, మంచి యోగట్ తింటాం, హెల్తీ యోగట్ తింటాము. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఈజ్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకుంటారు అనుకోండి. అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్ యాజ్ సొసైటీ. పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్, దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us ద ఆపర్చునిటీ. అంటే బయటకు వెళ్తే సార్ ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్, ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజ్జింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే, కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూస్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తందూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు, దట్ ఈస్ నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే రెడ్ కలర్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్డ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది. ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్, లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ. మనకి డైలీ స్టాండర్డ్ 150 hours per week. 150 hours per week ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది. ఇట్ హస్ షోన్ రిపీటెడ్ గా 150 hours per week చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది. 150 hours సార్? 150 hours a week అంటే 7 days లో 150 hours అంటే రోజుకు సుమారు 20 minutes per day. Okay, 150 అంటే 1.5 hours per 1.5 hours, 30 minutes per day for 5 days. Okay, 30 into 5. 150 minutes అయితే 150 minutes per week కి సరిపోతుంది. అండ్ డైలీ చేయకపోవచ్చు, కొంతమంది వీక్ లో 2 సార్లు 3 సార్లు అలా చేయగలుగుతారు. టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి 150 hours. ఇది మోడరేట్ ఎక్సర్సైజ్. అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం, ఇంట్లో తిరుగుతుంటాం, రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం, ఇక్కడక్కడ పనులు చేసుకుంటా ఉంటాం, లేకపోతే మా ఆఫీస్ లో. అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా ½ an hour యూ హ్యావ్ టు డూ మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ అంటే ఏమి? వాకింగ్ కానీ రన్నింగ్, ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ వీ కెనాట్ సింగ్. అవును, పాట పాడలేము, మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే వీ కెన్ క్యారీ ఆన్ ఎ కాన్వర్సేషన్ విత్ సంబడి. ఆయాసపడుతూ కొంచెం క్యారీ చేయొచ్చు. మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము, దట్ ఈస్ విగ్రెస్ ఎక్సర్సైజ్. బట్ మన ఇఫ్ యూర్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ఇట్స్ నాట్ మోడరేట్. సో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకరొకరిలో వేరేగా ఉంటుంది. జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ టు 50 to 70% అంటాం. అంటే 150 హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి, బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ లో కొలాటరల్. దట్స్ వై వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సర్సైజ్. ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక 5 మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు నడిచామని ఒక 2 kilometers నడిస్తే దట్స్ నాట్ మోడరేట్ ఎక్సర్సైజ్. అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి. బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సర్సైజ్. క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది. మోడరేట్ ఎక్సర్సైజ్ 150 hours a week చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై 5-6 years. ఇన్ఫాక్ట్ ఎవ్రీ 5 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ కి యూ ప్రొలాంగింగ్ లైఫ్ బై 7 minutes. 5 minutes చేస్తే 7 minutes ప్రొలాంగ్ చేస్తాం లైఫ్. సార్, ఈ కాంటెక్స్ట్ లో మీరు ఇంతమంది స్టార్స్ ని ట్రీట్ చేశారు. AIG లో చాలా మంది టాప్ మోస్ట్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడికి వచ్చారంటే మీ దగ్గరికి వస్తారు. దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్? అంటే అమితాబ్ బచ్చన్ ఇప్పుడు- గారు చాలా మంది వచ్చారు కదా సార్. చాలా నేను నోటీస్ చేసానంటే ఒకటి ఓల్డ్ స్టార్స్ కొత్త స్టార్స్ వాళ్ళని కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని ఐ టు ట్రీట్ అండ్ ఇప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు. ఓల్డ్ స్టార్స్ న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్, కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు. చాలా మంది కొత్త జనరేషన్ అంటే మన రామ్ చరణ్ గారు, ఈ generation ఆ గ్రూప్ లో దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు, అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ప్రోటీన్ కూడా మంచిది కాదు. నార్మల్ గా 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము, కొంతమంది 2-3 grams. నౌ దేర్ ఇస్ అ ఫ్యాషన్ 3 grams పర్ కేజీ బాడీ, అది మంచిది కాదు. కిడ్నీ మీద effect కిడ్నీ పడుతుందా పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు. కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలా. ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్, వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ డయట్ గానీ, అంటే దే ఆర్ కాన్షియస్ దట్ దేర్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దెమ్ అని చాలా బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు. దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ గానీ, దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు. పూర్వకాలం అంత ఉండేది కాదు, కొంతమంది ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంట్లో, అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదంతా. బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది. ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్, దే ఆర్ మెయింటైనింగ్, ఆల్మోస్ట్ అందరూ అదే అనుకోవచ్చు, దే ఆర్ మెయింటైనింగ్. అది లేకపోతే దే వోంట్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సార్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జర్వ్ అవుతాయా? ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని మంచి సప్లిమెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్, కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు. చాలా వరకు ఈ సప్లిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ B కాంప్లెక్స్ అనుకోండి, వైటమిన్ D టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నారు, దానివల్ల హార్మ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు 3 times a year ఒక 2 months వైటమిన్ D తీసుకున్నారు అనుకోండి, సండే అలాగా, దట్ ఇస్ ఓకే, ఎందుకంటే మన అందరిలో వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది. అదే B12 ఫోలిక్ యాసిడ్, ఈ రెండు కూడా డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో B12 ఫోలిక్ యాసిడ్ రెండు డెఫిషియన్సీ ఉంటుంది. అది తీసుకున్నా హార్మ్ ఏం లేదు, ఒకవేళ అది ఎక్సెస్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది. కొన్ని లిటిల్ కాంట్రవర్షియల్ అంటే NADH అని ఉంటుంది అన్నమాట, అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యన. ఏంటి సార్ అది? NADH అనే టాబ్లెట్ మజిల్ కి మంచిది, మైటోకాండ్రియాకి మంచిదని. అది రిసర్చ్ లో కాంట్రవర్షియస్ ఉన్నాయి. కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి, కొన్ని ఏమో మంచిది కాదంటారు. అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ. బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి, అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యూమిన్, అది మంచిది తీసుకోవటము. వైటమిన్ K అని ఉంది ఒకటి, వైటమిన్ K, అది వైటమిన్ K2 కొత్తగా వచ్చింది, అది కూడా కొంచెం కాంట్రవర్షియల్. అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి. నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటే సప్లిమెంట్స్ పెద్ద అవసరం. అంటే మనకి సోర్సెస్ సార్, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సొసైటీకి ఉండే ప్రాబ్లం, వెజిటేబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని, ఎక్కడ పండిస్తున్నారు, పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి, మురుగు నీళ్లు దానిలో పండిస్తున్నారంటారు. పాల పదార్థాలు, ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం. కోళ్లు, ఎగ్స్ కూడా సేమ్ థింగ్, న్యాచురల్ గా కేజ్ ఫ్రీ, అదే ఫ్రీ బర్డ్స్ అని, అదొక ప్రాబ్లమ్. ఇంకా పోతే ఇంకా మిగతావన్నీ మనకు తెలిసినవే. ఫ్రూట్స్ సేమ్ థింగ్, కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు. సో మనిషి వెతుక్కుంటున్నాడు సార్ ఏం తినాలి, ఎలా తింటే బెస్ట్, నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకచ్చు. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒక పెద్ద టాపిక్, సెపరేట్ టాపిక్, ఓ రోజు మనం డిస్కస్ చేస్తాం అంతా. సార్ హౌ టు, మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో, ఈ ఊర్లలో అంత ఎక్కువ లేదు, సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లం ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఎగ్స్ నిచ్చి, మిల్క్ నిచ్చి, వెజిటబుల్స్ నిచ్చి, అన్ని దాంట్లో ఇట్స్ కమింగ్. సో ఎలాగ ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైస్ చేసాం, చాలా కష్టం, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ అగ్రికల్చర్ కాంట్ సస్టైన్ బై జస్ట్ ఆర్గానిక్ వితౌట్ దిస్ థింగ్. అదే విధంగా మిల్క్ అనుకోండి, మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా, అవును, ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తా ఉంది. ఆ టాక్సిన్ వల్ల కొన్ని డ్యామేజ్ వస్తాయి. ఎగ్స్ కూడా కేజ్డ్ బర్డ్స్ గానీ ఇది, సో ఇవన్నీ కూడా మనకి డెఫినెట్లీ దెర్ ఈస్ కన్సర్న్. కొంతవరకు దోస్ హూ క్యాన్ అఫోర్డ్ ఇట్, ఆర్గానిక్ ఫుడ్ గానీ, ఇంట్లో గార్డెన్ చేసుకోవడం, గార్డెన్ ఫుడ్ తీసుకోవడం గానీ, అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం గానీ. ఫిష్ లో కూడా దెర్ ఇస్ ఎ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు. ఈ ఫిష్ లో చెప్పేది మైక్రోప్లాస్టిక్స్ ప్రాబ్లం ఫిష్. ఆఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్ టేక్ పాలీఅన్సాచురేటెడ్ తీసుకోవచ్చు. అదే విధంగా యోగర్ట్ కూడా కేర్ తీసుకొని చేయొచ్చు. సో ఇది డెఫినెట్ గా ప్రాబ్లం. మిడిల్ క్లాస్ పర్సన్ కి ఇప్పుడు హై క్లాస్ ఫుడ్ దొరకాలంటే నాట్ ఈజీ, చాలా కష్టము. మనం యాజ్ ఎ సొసైటీ వి షుడ్ స్టార్ట్ థింకింగ్ హౌ టు డూ ఇట్, హౌ యాజ్ వి క్యాన్ అని నేను దీని గురించి చాలా ఆలోచిస్తుంటాను. ఒకసారి మనం డిస్కషన్ కూడా పెట్టుకుంటాను. తప్పకుండా సార్, దట్ బి వండర్ఫుల్ సార్. ఆఫ్ కోర్స్ మీరు మీ కాలక్రమంలో, మీ జర్నీలో హౌ హాస్ యువర్ డయట్ ఇవాల్వ్డ్? ఇప్పుడు మీరు బయట ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎయిర్
ఎయిర్లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు ఎలా కేర్ తీసుకుంటారు? నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నేను డయట్ గురించి గత 10 years గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు. అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్. నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. డయట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బ్స్ కంప్లీట్ గా ఆపేసాను. ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటి తింటాను. కార్బ్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను. వెజిటబుల్ ఆల్మోస్ట్ మాక్సిమం ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, బ్రోకలీ, బెర్రీస్, ఇటువంటివన్నీ చాలా ఎక్కువ. స్టీమ్డ్ బెటర్ కదా సార్, రా కంటే స్టీమ్ బెటర్. రా కాదు, స్టీమ్డ్ ఇస్ ఆల్వేస్ బెటర్. స్టిర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు, ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్. ఆయిల్. ఇంకోటి ఏమంటే యాడ్ ఎ లాట్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిది. యాడ్ టు ద వెజిటబుల్స్ అటువంటివి. అది ఐ ఈట్ ఆఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి. ఐ సర్టన్లీ యోగర్ట్ చాలా ఎక్కువ. ఇంతకుముందు నేను తినేవాడిని కాదు, ఇప్పుడు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్. యోగర్ట్ ఒకటి, ఫిష్ ఒకటి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను కంప్లీట్ గా. ట్రావెల్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. దట్స్ వై ఐ డోంట్ ఈట్ ఇన్ ద ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో తింటా. ద ఫుడ్ ఇన్ ద లాంజెస్ ఆర్ బెటర్ దెన్ ఇన్ ద ఫ్లైట్స్. డెఫినెట్ డిఫరెంట్, ఫ్రెష్ ఉంటాయి. ప్లస్ యూ కెన్ సెలెక్ట్ వాట్ యూ వాంట్ టు ఈట్. కొన్ని లాంజెస్ లో యూ కెన్ యాక్చువల్లీ ఆర్డర్ వాట్ యూ వాంట్ టు ఈట్. యూ కెన్ టెల్ దెమ్ యూ మేక్ మీ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, తీసుకుని అలా తినొచ్చు. వెరస్ ఎయిర్లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ కదా, ఇన్ ద ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాసెస్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు. మరీ లాంగ్ గా యూ కాంట్ అవాయిడ్ అంటే వేరే కానీ, బట్ బెటర్ టు ఈట్ అవుట్ సైడ్ ద ఫ్లైట్. మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది. మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది. సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ, ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ ఈట్ సమ్ వెస్టర్నైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటరేనియన్ టొమాటోస్ అనుకోండి, చాలా మంచిది అది. మెడిటరేనియన్ డైట్స్ చాలా మంచిది, మెడిటరేనియన్ బేస్డ్ డైట్. అవి మనకి ఆపర్చునిటీ వెన్ గో అవుట్ దొరుకుతాయి అన్నమాట అది. సో అలాగా మిక్స్ చేయటం వల్ల, సో ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటాం, మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అది అఫ్ కోర్స్ సార్, అదే కదా సార్. ఫ్యాటీ లివర్ కి అయితే మొత్తానికి మెడికేషన్ ఉందా? అఫ్ కోర్స్ అదర్ దెన్ అంటే లైఫ్ స్టైల్ దగ్గర మనం ఆగాం. లైఫ్ స్టైల్, ఫుడ్ ఇలా ఉంది. లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఈ 3 things ఆర్ చాలా వరకు కవర్ అవుతుంది. ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటీ లివర్, లేకపోతే దే కెనాట్ ఫాలో సార్, మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. ఒక మెడిసిన్ సారోగ్లిటజార్ అని, మన ఇండియన్ మెడిసిన్ సారోగ్లిటజార్ వచ్చింది. అది ఇప్పుడున్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్, అది మేము యూజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా దేర్ 2 new drugs, రెస్మెట్రాన్ అని వచ్చింది. అది ఇంకా ఇండియాకి రాలేదు, వస్తుంది. అది ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్. కొన్నిసార్లు కొంచెం వైటమిన్ ఈ సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గానీ, చదివాను సార్ ఎక్కడో వైటమిన్ ఈ. కానీ వైటమిన్ ఈ లో ప్రాబ్లం అంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ కూడా వస్తుంది, అండ్ సైడ్ ఎఫెక్ట్, హార్ట్ గానీ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ ఈ. అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, GLP-1 అగనిస్ట్ అని. చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్, అంటే ఒబెసిటీ తగ్గించడానికి, డయాబెటీస్ తగ్గడానికి. ఒక ఇంజెక్షన్ మీరు వినుంటారు, పేరు మంజోర్ అని. ఇండియాలో కూడా కరణ్ జోహర్ తీసుకున్నారు కదా సార్, పక్కగా అయిపోయాడు. అంటే ఆయన చెప్పలే తీసుకున్నట్టు అనుకుంటున్నారు అందరూ. అదే అది ఒక విషయం. చాలా మంది నేను అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో 50% తీసుకుంటారు ఈ GLP-1 అగనిస్ట్. దే ఆర్ ఆల్సో మంచి డ్రగ్స్ అవి. అది ఏం చేస్తాయంటే బాడీ న్యాచురల్ లో, బాడీలో GLP-1 అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది, గట్ మైక్రోబయామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోబయామ్ దీని వల్ల వచ్చింది. ఇప్పుడు దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెంట్రల్, అవి ఈ ప్రొడక్షన్ వల్లి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, అన్ని రిసెప్టర్స్. ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి. వీక్లీ 1 ఇంజెక్షన్ తీసుకోవాలా. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజోర్. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలో చేస్తుంది, మన మెడికల్ షాప్స్ లో అన్ని కూడా దొరుకుతాయి. 3000 రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్షన్, 4 ఇంజెక్షన్స్ పర్ మంత్. కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని న్యాచురల్ గా చేస్తేనే బెటర్, ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ నాట్ గుడ్. బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు, లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి, మీరు చూసారు చెప్తే కొంతమంది మంజోరో ఫేస్ అంటారు అన్నమాట, మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు. కానీ అది కూడా కాంట్రీ చేయాలి, అంటే దాన్ని బాగా ఇంజెక్షన్ తీసుకుని బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్స్ బాగా తీసుకుంటే మజిల్ మాస్, బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం. కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తున్నాయి చాలా. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ 17 కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్, అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. నేను అనుకునేది ఇంకొక 5 years తర్వాత ఒక 50% ఆఫ్ పాపులేషన్ విల్ బి ఆన్ దిస్ డ్రగ్స్. అవును సార్, అలాగే న్యాచురల్ గా చేయాలా, కాకపోతే ఇంక ఈ డ్రగ్స్ తీసుకోవాలా. ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, పీపుల్ కెన్ టేక్ ఇట్. కొంతమంది వామిటింగ్, కాన్స్టిపేషన్, డైరియా లాగా వస్తున్నాయి, బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్. మీకు మంత్లీ 12,000 15,000 దాకా అవుతుంది, ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్. అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది, తగ్గించేస్తుంది ఫ్యాట్ ని బాగా. ఇదంతా గంపగుత్తగా తగ్గుతాయి కదా సార్ ఫ్యాటీ లివర్.
లివర్, ఒబేసిటీ ఒబేసిటీ అన్ని అవన్నీ తగ్గిపోతాయి. కానీ మనకి మానిటరింగ్ అనేది ఫ్యాట్ లివర్ ఆఫ్ కోర్స్ స్కానింగ్ చేసి కనుక, బట్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలా, విమెన్ కి 85 కన్నా తక్కువ ఉండాలి. సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా, మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ లెస్. సో మన హైట్ చూసుకొని, సో మీకు వేరే స్కాన్స్ ఏం అవసరం, ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి, టైలర్ టేప్, అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి, అక్కడ మనకు తెలిసిపోతుంది. సపోజ్ యువర్ వేస్ట్ ఇస్ కమింగ్ డౌన్ టు లెస్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్, యు ఆర్ సేఫ్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ కాస్ట్లీ స్కాన్స్. అంతే, అక్కర్లేదు.